ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇటీవల పలు సందర్భాల్లో చెప్పిన ప్రకారం 15 ఆగస్టు రోజున రైతులకు రుణాల నుంచి విముక్తి చెందేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. తెలంగాణలో 3వ విడత రుణమాఫీ నేడు జరగనుంది. ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు 2 విడతల్లో 1,50,000 రైతుల రుణమాఫీలను మాఫీ చేశారు. నేడు 1,50,000 నుండి 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనుంది. 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ కానున్నాయి. ఖమ్మం జిల్లా వైరా మండలంలో నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. 3వ విడత నిధులను విడుదల చేయనున్నారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ అన్నారు. తప్పకుండా వారందరికీ రుణమాఫీ జరిగేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసాపై కీలక ప్రకటన చేశారు. త్వరలో రైతు భరోసా విధి విధానాలను రూపొందించనున్నట్లు చెప్పారు. రేవంత్ సర్కార్ రైతు బంధుని రైతు భరోసాగా పేరు మారుస్తూ ఏడాదికి ఎకరానికి 15,000 ఆర్థిక సాయాన్ని అందించనుంది. వాస్తవానికి జూన్, జూలై నెలలో రైతులకు పెట్టుబడి సాయం అందాల్సి ఉండగా రుణమాఫీ ప్రక్రియలో ఈ పథకం అమలుకు ఆలస్యమైందని పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలో అమలు చేయనున్నామని స్పష్టం చేశారు. అలాగే పెన్షన్ పెంపు, మహిళలకు 2,500 వంటి పథకాలపై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేసింది. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అలాగే గ్యాస్ సిలిండర్ 500కు అందించింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.